రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొలువులో బీఆర్ఎస్ కోవర్టులున్నారా? సీఎం స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష బీఆర్ఎస్కు లీక్ అవుతున్నాయా? అసలు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వానికి ఉన్న సవాళ్లు ఏంటి? అధికార వర్గంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి? అధికారులు నిబంధనల ప్రకారం కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి అంటకాగితే ఎదురయ్యే పరిణామాలు ఏంటి అనే అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గారు. వారితో విశ్లేషణ ప్రారంభిద్దాం. సార్ నమస్తే అండి. రైట్ అండి, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొలువులో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా అన్నది మొదటి ప్రశ్న అయితే, అసలు కోవర్ట్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంటారంటారు? సుమారుగా ఒక 30 ఏళ్ల క్రితం అనుకుంటానండి, కోవర్ట్ ఆపరేషన్ అనేది ఇది మావోయిస్ట్ ఉద్యమం నుంచి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మా పత్రిక వృత్తిలో అప్పట్లో యాజమాన్యాలు ఒప్పుకోలేదు కోవర్ట్ ఆపరేషన్ అంటే ద్రోహి విద్రోహి, అంటే ద్రోహం చేసేవాడికి ఇంకో విద్రోహం చేసేవాడిని కోవర్ట్ ఆపరేషన్స్ అంటూ మొదలుపెట్టారు. ఓకే, అది ఇప్పుడు అన్ని పార్టీలలో సహజంగా ఉంటుందండి, ఉంది కూడా ఇప్పుడు ప్రత్యేకంగా. అంటే కోవర్ట్ ఆపరేషన్స్ అనే ఇది ఉంది కాబట్టి, టాపిక్ కాబట్టి డెఫినెట్ అన్ని పార్టీలలో అందరూ ఆపరేషన్ మొదలు పెడతారు. అధికార పార్టీకి వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది ఈ కోవర్ట్ ఆపరేషన్స్ విషయంలో. ఇతర పార్టీలలో ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలలో తన అన్యాయాన్ని పెట్టుకొని నెమ్మది జాయిన్ చేసుకోవటం వాళ్ళని. అంటే ఆ పార్టీలో వాళ్ళందరినీ ఖాళీ చేపించిన దాకా వాళ్ళు ఉంచేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవటం అన్నట్టు. ఆ ఉదాహరణకి మనకి ఎర్రబెల్లి దయాకర్ కానివ్వండి, కడియం శ్రీధర్ కానివ్వండి, తెలుగుదేశం ఖాళీ అయిపోయేంత వరకు ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసేటోళ్ళు. అట్లే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమందిని అప్పట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులుగా మారిపోవడం జరిగింది అప్పట్లో. ఇది సహజంగా జరిగే ప్రక్రియ రాజకీయంలో. రాజకీయ ఎత్తుగడలలో ఎవరికెవరు ఎదుటి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం కోసం దాన్ని ఉపయోగించే ఎత్తుగడెత్తి అట్లా సార్. రైట్ అండి, మరి ఇప్పుడు సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు లీక్ అవుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంటనే ఎవరిని చేంజ్ చేయలేదు. సహజంగా మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే ఆ అధికారంలో ఉన్నారో కొంతమంది అధికారులు మినహా మిగతా కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా రద్దు చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరిని కూడా ఎక్కడ వేధిస్తున్నట్టుగా కానీ ఇంకో ఇబ్బంది గురి చేస్తున్నట్టు కానీ కనిపించలేదు. కానీ ఫైళ్లు తిరిగేస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఈరెస్ ఏదైతే మనకి సెక్రటరీ దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో 54 కోట్లు దాని చేతులు మారినది పంపించారు అనధికారికంగా. అది కూడా ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు జరిగిందని చెప్పేసి దాంట్లో ఈరెస్ విషయంలో కొంచెం వాయిస్ లేసాయి అందరూ. లేచినప్పుడు సహజంగా ఏంటంటే దానికి అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళందరి మీద రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సహజంగా జరగాల్సినటువంటి కొన్ని పరిపాలన పరమైనటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా. ఆ టైంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే వెంటనే చర్యలు దిగితే ఏమనిపిస్తుంది అంటే వేధింపులకు గురి చేస్తుంటారని చెప్పి కొత్త పాటను ఎత్తుకుంటారు. అందుకని ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని ముట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారండి. ప్రగతి భవన్కి ఇంతకు ముందు ఎవరు వెళ్ళే పరిస్థితి లేకుండా పరిస్థితి నుంచి అందరు వెళ్ళే విధంగా విసులుబాటు కల్పించేసి అక్కడే ప్రజా దర్బార్ ఒకటి ఏర్పాటు చేసి దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టేసేసి దానికి వారానికి ఇట్లా రండి మీరు ఇక్కడ విజ్ఞప్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ బట్టి విక్రమార్క గారిని కూర్చోబెట్టి ఒక పరిక్రమ చేశారు. ఎంత నిర్బంధాలు చేయాలో టీఆర్ఎస్ తరఫున అన్ని చేసేసారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా, గులాబీ నాయకులు ఎవరు కూడా తక్కువేం కాదు. ఎంత నాశనం చేయాలో రాష్ట్రాన్ని అంత నాశనం చేశారు. అందరు నోళ్లు మూపించారు, జైళ్లలో పెట్టారు, అన్ని వికృతాలు చేశారు. లేకుంటే ఇంత అవమానంగా ఉండదు ఏ ప్రభుత్వానికి కూడా. ఉద్యమ పార్టీ మేము చెప్పిందే వేదం అనుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ నాయకులు ఇంకా అదే స్థాయిలో పెట్టలేకపోతారు అన్నట్టుగా. అయితే వాళ్ళు ఊహించని విషయం ఏంటంటే వాళ్ళ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు. ఇది రివర్స్. ఇది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఆయన ఇట్లా 5 ఏళ్ళు పరిపాలన ఉంటాడు అధికారంలో ఉండే పార్టీలో. ఈ అధికార పార్టీ నుంచి చేరవేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్ని ఫోన్లు ట్యాప్లోనే ఉంటాయి, అందరికి తెలిసిన సహజమే. అది ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అదే కదా. ఈవెన్ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు వాళ్ళు. దాంట్లో మొహాటం ఏముంది? మనం మాట్లాడిన ఆడియో రికార్డు కూడా బయటకు రిలీజ్ చేసే పరిస్థితులు ఉన్న దగ్గర నుంచి మనం కొంచెం కోరుకున్నాం చెప్పాలంటే. అందుకనే ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నట్టు కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరవేసిన మాట వాస్తవమే, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు సహజంగా ఫోన్లు చేస్తే అలా ఏం జరిగిందంటే చెప్తారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఈ వాటర్ ప్రాజెక్టు విషయంలో ఎంతకు ఏ మీటింగ్ జరుగుతున్నా కూడా ఒక బీఆర్ఎస్ కార్యకర్తలాగా వాళ్ళు నివేదికలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా వేరే వాళ్ళు ఉన్నారు పర్సూ చేయడానికి. బయట మా లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా మేధావులు కానివ్వండి, జల విశ్లేషణలు కానివ్వండి, వీళ్ళంతా ఉన్నారు.
చేసిన తర్వాత ఒక ఇద్దరిని ఒక అతనైతే రిజైన్ చేయమని చెప్పారు, ఇంకో అతన్ని సస్పెన్షన్ లో పెట్టారు. దాంతో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అంటే మురళీధర్ రావు మీద వేటు వేస్తారని ఊహించలే. ఓకే. అట్లనే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణలో గొంతులను నిలిపిన వాళ్ళలో మన మహేందర్ రెడ్డి గారు ఒకడు, మాజీ డీజీపీ గారు. ఆ మాజీ డీజీపీ గారి మీద కూడా డెఫినెట్ గా ఆయన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన్ని కోర్ట్ ఆపరేషన్స్ లో బాగానే ఆయన పట్టుకొచ్చారు ఆయన్ని. డెఫినెట్ గా మహేందర్ రెడ్డి గారి మీద ప్రేమ ఏముంటది, ఆయన ఏది రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసింది ఆయన గారే కదా. ఆయన ఎన్ని చేయాలని చేసిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏం తక్కువ వ్యక్తి ఏం కాదు ఆయన. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొజిషన్ కోసం వచ్చాడు కాబట్టి అడగగానే కాకుండా కొద్ది రోజులు ఎక్స్ప్రెస్ చేసేసి ఆయన ఏమేమి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమేమి తప్పులు జరిగినాయి అనే విషయాలలో ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆయన ఎంతవరకు కోఆపరేట్ చేస్తారో చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ కోర్ట్ ఆపరేషన్స్ లో ఇవన్నీ మామూలు విషయాలే. ఇక ఇవన్నీ తెలిసే ఇప్పుడు మొన్న కవిత గారు ఒక మాట చెప్తూ ఒక మాట చెప్పారు, చెల్లెమ్మ మహేందర్ రెడ్డి గారు అవినీతి పరుడు అంటే ఆ అవినీతి చేసింది నీ దగ్గరేగా, మీ ప్రభుత్వంలో ఆయన అవినీతి చేసింది. ఈ అవినీతిని పక్కన పెట్టుకొని అంటే మా దగ్గర అవినీతి జరిగింది నా ఒప్పుకున్నట్టే. ఈ కొన్ని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అధికారం కోల్పోయామనే బాధలో వీళ్ళు నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళ మీద బురద తగులుదాం అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళకే ఎదురు తగులుతుంది. ఇప్పుడు మహేందర్ రెడ్డి అవినీతి పరుడు 1,00,000 కోట్లు సంపాదించాడు అంటున్నారు, ఓకే రైట్, సంపాదించాడు. ఒక అడ్వకేట్ ఏదో దానికి సంబంధించేసినటువంటి ఒక ఇష్యూ బయటకి ఇచ్చాడు ఆయన, ఏది కాకరాలతో సహా పాటు కంప్లైంట్స్ పంపించాడు. కంప్లైంట్ పంపించగానే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏం చెప్పారంటే ఆయన అవినీతి పరుడు అంటే అని ఇవి చెప్పడం ఉద్దేశం ఏంటంటే మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారి అవినీతి పరుడే అంటే మేము కూడా అవినీతి పరులు అని చెప్పడమే. ఆయన 1,00,000 కోట్లు చేసినా మరి వీళ్ళు ఎంత చేయాలి, మరిగా ఎంత దోచుకొని తినాలి ఇప్పుడు వీళ్ళు. అందుకనే అది అధికారులు కూడా అందరూ కూడా చల్లబడ్డారండి. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే నిన్న నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు లాంచ్ లో మాట్లాడుతున్న విషయాల వరకు కూడా చూస్తే అంటే డెఫినెట్ గా అవన్నీ కూడా అధికారులు అందరూ కూడా అధికార పార్టీ వైపే ఉంటారు. ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది శాలరీస్ కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏదో ఉద్ధరిద్దామని వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనులు చేస్తున్నారు వాళ్ళు. మీరు నేనంటే మన సామాజిక కోణంలో పనిచేసే వాళ్ళం కాబట్టి మనం కొంత విస్తృతంగా ఆలోచిస్తాం. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే రేపటి భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమేం చేస్తే బాగుంటుంది అనే విషయాలు వాళ్ళు ఆలోచించుకుంటారు సహజంగా. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం తప్ప ఇంకో దిక్కు లేదు. రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా పోయి ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, కనీసం కలిసారా? కేసీఆర్ నో కేటీఆర్ నో హరీష్ రావు గెలవలే కదా. కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ఏ కోణంలో కలుస్తున్నారు వాళ్ళు? వీళ్ళందరూ కూడా కోర్ట్ ఆపరేషన్స్. రేపు ఆ పార్టీ చిరిపోతుంది. నేను ఫస్ట్ డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ కాగానే ఫస్ట్ విశ్లేషణలో ఒక మాట చెప్పానండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదు, డెఫినెట్ గా పీలిక చీలికలు అయిపోతుంది, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఇప్పుడు కూడా ఒక నియంతృత్వ ధోరణిలో పనిచేస్తూ ఉండలేరు ఎక్కువ మంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో దగ్గర భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకుంటారు. ఇవాళ పోలీసు వాళ్ళు అవమానకరంగా బజారు నిలబడుతున్నారు. కారణం ఏంటంటే దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు కారణం. వాళ్ళ భుజాల మీద పెట్టి అందరిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు గద్ర గారు ఒక ప్రజా గాయకుడు, ఆయన పోలీసు వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒకప్పుడు. మరి ఆయనకి మళ్ళీ వెళ్ళిపోయి అధికార లాంఛనాలతో చేసుకోవాల్సి వచ్చింది కదా. ఇది అన్ని కూడా ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ నాటకాలు ఇవన్నీ కూడా. ఆయన ఏం పనిచేయలే. ఇవాళ మేడిగడ్డకి వెళ్ళిపోయి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేస్తున్నారు చూస్తున్నారు అనే ఒక కోణంలో ఇక దాన్ని కాపాడుకోవటం కోసం నల్గొండలో సభ పెట్టాడు. నల్గొండ సభ కూడా పెద్ద సినిమా ఏమి ఉండదు వాళ్ళకి అర్థమైపోద్ది మనకి ప్రజాదరణ కోల్పోతున్నాం. ఎందుకంటే ప్రజలకు అర్థమైతేనే ప్రతిదీ కూడా ఎక్కడ అవినీతి జరిగింది, ఏమేం చేస్తున్నారు, ఏమేం చేశారని చెప్పి. దీన్ని వాళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉందాగా ఉండాల్సినటువంటి కేటీఆర్ గాని హరీష్ రావు గాని కవిత గాని వీళ్ళందరూ కూడా ఉండాల్సింది కాస్త ఏం చేస్తున్నారంటే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళని దూరం చేస్తుంది ప్రజలకి. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు దాన్ని హుందాగా స్వీకరించి ఛాలెంజ్ చేయడం వేరే ఉంటది. ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేయడానికి ఏముంటది? మా దగ్గర తప్పులు లేదంటే వాళ్ళు డాక్యుమెంట్లు పెడతారు తీసుకొచ్చి. ఇప్పుడు బయట ఉన్న మన నాలాంటి జర్నలిస్టులు చాలా మంది ఛాలెంజ్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు ఎంతమంది నిజాయితీ పనులు చెప్పండి అంటే గత 3 నెలల నుంచి చెప్పలేని పరిస్థితుల్లో ముఖం చాటేశారు. ఇవాళ అసెంబ్లీలో ముఖం చాటేస్తున్నాడు. కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చోగలుగుతాడా? కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన గురించి ఏదైనా వస్తే డాక్యుమెంట్ తీసి ముందు పెడతారు. ఇమీడియట్ ఏం జరిగిందో, ఏ అవినీతి ఎక్కడ జరిగిందో ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఇక ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసింది ఏంటంటే ఫస్ట్ 5 ఏళ్ల పాటు వాళ్ళు సంపాదించుకున్నారు సార్. తర్వాత 5 ఏళ్ల పాటు ఏం చేశారంటే పెట్టేసిపోయారు. ఇక
ఇక మనకు లైసెన్స్ ఇచ్చారు, ఇక మనం ఏం చేసినా చెల్తుంది అనుకున్నారు. ఇంకో 5 ఏళ్ళు కనుక ప్రజలు అధికారాన్ని ఇచ్చిండుంటే మన ఒంటి మీద బట్టలు కూడా మిగలకపోయాయి. డెఫినెట్ గా అండి, నేను ఎన్నో సార్లు చెప్తున్నావా, అట్లా చేశారు వీళ్ళు. ప్రభుత్వం ఆర్థిక పరంగా దివాళా తీపిచ్చారు, ప్రజల నోళ్ళు ముప్పిస్తారు, జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు. ఏం దౌర్భాగ్యం ఇది. రైట్ అండి. మరి అప్పుడు అదేవిధంగా మరి అధికార వర్గం విషయంలో రేవంత్ రెడ్డి గారి ఆ యొక్క ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు, మీ సలహా? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ఆలోచనలు వస్తాయి ఎవరికైనా సరే. ఈ కొత్త ఆలోచనల ధోరణి ఏంటంటే ఫస్ట్ అసలు ప్రగతి భవనంలో ఉన్నటువంటి గడిల్ని బదలగొట్టారండి. ప్రజలు ఎంత మంది నాకు చెప్తారంటే రోజు కనీసం ఈ రోజు కూడా రోజుకి 2-3 చెప్తారు అక్కడ నుంచి పోతుంటే, సార్ అసలు ఇంతకుముందు ప్రగతి భవన్ ఎట్లుండేది తెలిసేది కాదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి వస్తున్నాం కదా సార్ అంటున్నాడు. అంటే నువ్వు ఉండే ఇది కూడా చూసే పరిస్థితి లేకుండా నువ్వు అంత గడిలు పిలుచుకొని దొంగ ఒక నియంత ఇప్పుడు భయస్తుడండి. తనకేం జరుగుతుందని భయం బతుకుతుంది ఎప్పుడు. ఆ నియంత కనిపించింది కేసీఆర్ లో. దానికి అంతేముంది, ముఖ్యమంత్రి రోజు కలవచ్చు కదా అందరినీ, తప్పేముంది, ముఖ్యమంత్రి అందరి వాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచాడు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన ముఖ్యమంత్రి అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, కేవలం కాంగ్రెస్ పార్టీకి కాదు ఆయన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాదు ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అందరినీ కలుసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఆయన కలుస్తున్నాడా లేదా? ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా చాలా బిజీగా ఉన్నానంటే చేసేది ఏం లేదు, లేదా బయట పెట్టి కూడా మాట్లాడచ్చు వాళ్ళని. వచ్చినటువంటి వాళ్ళకు ఒక బొగ్గే ఇచ్చి మీరు వచ్చారండి, మీ సమస్యలు ఏంటి చెప్పండి, డెఫినెట్ తీరుస్తా అని చెప్తున్నాడు. ఇది పాజిటివ్ వే థింకింగ్ అండి. ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడికి ఎన్నికల సందర్భంలో మాత్రం రాజకీయాలు చేయాలి. కేసీఆర్ ఏం చేశాడంటే అభద్రావత భావంతో ఆయన 24 గంటలు రాజకీయాలే చేయడం మొదలు పెట్టాడు. అసలు ఒక్క జర్నలిస్ట్ అన్న గొంతెత్తి మాట్లాడగలిగే పరిస్థితి చేశారండి. చేసినటువంటి 1843 మంది జర్నలిస్టులను జైల్లో పెట్టించాడండి ఆయన. ఇది కేసీఆర్ గారి నిర్వాహకం. మాట్లాడమనండి, ఎప్పుడన్నా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా ఒక్కదానికి కౌంటర్ ఉండదండి. ఇంత స్పష్టంగా చెప్తున్నా కదా. ఏ జర్నలిస్టుల మీద, షాద్నగర్ లో చూసుకుంటే కాజా పాషా మీద అండి, ఆయన నేషనల్ జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న రోజే ఇక్కడ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఎంత దారుణం అండి ఇది. జర్నలిస్ట్ రౌడీ షీటర్లా, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తావా? అవుటర్ రాజశేఖర్ అని చెప్పి మహబూబ్నగర్ లో, అంటే జిల్లాకు ఒకళ్ళని చూపిస్తానండి, చిరంజీవి అని ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన సర్పంచ్ చెప్తూ కొట్టి పరిస్థితి అన్నట్టు. ఇంత దారుణాలు ఏంటంటే ఆ నీటితాతి రాఘవేంద్రరావు గారు కొద్ది గొప్ప బీఆర్ఎస్ ఫేవర్ ఉండే పత్రిక, అది కొంచెం ఆయన ఆ ఫేవర్ ఉంటాడు, తప్పేం లేదు, వాళ్ళ అభిప్రాయాలు అది, ఆ పార్టీ మీద అభిమానం అనిపిస్తుంది. ఆయన లోపడేసినప్పుడు కూడా చివరి ఫోన్లు ఎత్తలేని పరిస్థితి, చివరి మేము బెయిలిచ్చి మేము ఫైట్ చేసి బయటకు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే కొండవిటి చెందారు అంటుంటే వీళ్ళ అరాచకాలు జర్నలిస్టుల మీదనే. ఇక జర్నలిస్టుల మీదనే ఇంత ఉన్నాయి అనుకుంటే లోకల్ స్థానిక రాజకీయ నాయకులపై ఎంత అరాచకాలు చేస్తుంటారు వీళ్ళు. ఇంకొక న్యూస్ అండి, కరీంనగర్ లో దాదాపుగా ఇప్పటికి 3 మాత్రం అరెస్ట్ అయ్యారు కార్పొరేటర్లు భూదందాలు చేసి. చాలా మంది విదేశాలకు పారిపోయారు. ఇవాళ ఒక ప్రధాన పత్రికలో ఒక వార్త చూసా, నాకు నవ్వొచ్చింది. అమ్మ అంటే కార్పొరేటర్లు కూడా విదేశాలకు పారిపోతున్నారు తట్టుకోలేక. ఎంత చేయాలంత అరాచకం చేశారండి. ఏ కొనలో తీసుకోండి మీరు, ఎక్కడికన్నా పోండి, ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే మేము పలానా దగ్గర ఉన్నామండి అంటే నా కంప్యూటర్లో గుర్తు వచ్చేస్తాయి అన్నట్టు. అక్కడ ఎవరెవరు ఎంత అరాచకాలు చేశారు, ఇంత దారుణం చేశారండి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి అధికార వర్గం విషయంలో ఎలాంటి సంస్కరణలు తీసుకోవాలో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మరి అధికారంలో ఉన్న వారికి ఎవరైతే ఒకవేళ కోర్టులుగా పనిచేసే అవకాశం ఉన్న అధికారులు ఉన్నారో, మరి ఈ అధికారులకు సంబంధించి నిబంధనల ప్రకారం వారు తమ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మనం విజిలెన్స్ అనే పేరు మర్చిపోయినామండి. విజిలెన్స్ విచారణ చేయబట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక బియ్యం విషయంలో బయటపడ్డప్పుడు మొన్నటిదాకా స్పీకర్ గా పనిచేసినటువంటి పెద్ద మనిషిని ఆయన పదవి కోల్పోయాడు. అలాంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని మొత్తం నిర్వీర్యం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది తెలుస్తూనే ఉంది. ఈ 10 ఏళ్లలో ఏ రోజున విజిలెన్స్ రిపోర్ట్ మనం చదివామా, మనకు వచ్చిందా పత్రికలకి? విజిలెన్స్ అనే పేరు మర్చిపోయాను, ఏసీపీ అనే పేరు మర్చిపోయాను. మీరు చూడండి, ఒక అధికారి దొరికాడు. ఒక అధికారి 1200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నాడు అంటే ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు జరుగుంటాయి సమాజంలో. అంటే అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అందరిని లిస్ట్ అవుట్ తయారు చేసి ఆల్రెడీ, అంటే ఇంత ఓపెన్ గా జరుగుతున్న డిస్కషన్ దాచిపెట్టేందుకు కానండి, దాదాపుగా నాకు తెలిసి ఏంటంటే 391 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో అవినీతి పరులు ఉన్నారండి. అది వాళ్ళు స్టార్ట్ అవుట్ చేసింది, ఇక కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అవుట్ చేసింది కాదు. ఇదే మహేందర్ రెడ్డి గారు స్టార్ట్ అవుట్ చేసినటువంటి లిస్ట్ అది. మిగతా శాఖల్లో కూడా సుమారుగా 1200 మంది ఉన్నారండి అవినీతి పరులు.
వాళ్ళందరికీ ఇండికేషన్స్ వెళ్ళిపోయినాయి. మీరు అవినీతి చేస్తే మేము ఇంటికి పంపిస్తామని చెప్పి. ఇవాళ మీరు చూడండి, ఏ ఆఫీస్కి వెళ్ళాను మీకు పని జరగట్లేదు ఏమన్నా చెప్పండి, బహిరంగంగా వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇంతకుముందు అది లేదు పరిస్థితి. ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు సమస్య ఉంది అంటే ధరణిని అడ్డం పెట్టేసి ఎన్ని దారుణాలు చేశారో చూసాం. కాబట్టి ఇవాళ అది లేదు. మీరు మన దరఖాస్తు తీసుకొని దాన్ని పరిశీలించే పరిస్థితి ఉంది. రెండోది మొబైల్కి ఒక మెసేజ్ పెట్టారు. రెండోది అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే ఇంటికి పంపిస్తారన్న విశ్లేషణ క్లియర్గా వెళ్ళిపోయిందండి, బయటకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. ఉద్యోగస్తులందరూ తెలుసు ఇప్పుడు ఎక్కడైనా అవినీతి చేస్తే మా పరిస్థితి ఏందనే పరిస్థితి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంటే మొట్టమొదటి అవినీతి చెప్తున్నానండి. ఫస్ట్ టైం ఎన్నుకోగానే ఈయన ఫస్ట్ అందరికి కలిపి వీళ్ళు చేసింది ఏంటంటే పోలీసు వాహనాలు కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి ఇన్నోవాలు కొనుగోలు చేసిన దగ్గర స్కామ్ జరిగింది. అది ఫస్ట్ 11 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 11 రోజులకు వీళ్ళు స్కామ్లు మొదలు పెట్టారు. మరి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక స్కామ్ కనిపించట్లేదు. ఏంటంటే ఇప్పుడు నిఘా పెరిగింది. అర్థమైపోయింది, రాజకీయ పార్టీలకు కూడా అర్థమైపోయింది, మనం నిజాయితీగా లేకుండా ఉంటే మన ఎండగడతారు, మన అవినీతి రికార్డెడ్ గా ఉంటది. ఇవాళ ప్రతి వీడియో రికార్డెడ్ అండి. కేసీఆర్ గారు మాట్లాడింది ప్రతిదీ. మనకంటే సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ మూవ్మెంట్ ఇస్తుందో చూడండి. ఇక ఒక్క మాట అవుతుందంటే నేను వాట్సాప్ తెలిసే లోపే అది కౌంటర్ పడిపోతుంది. మన ఐటమ్ రాసి అంత టైం కూడా ఇవ్వట్లే వాళ్ళు. మనం ఎప్పుడైతే ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనగానే మన ఆలోచన వెళ్ళిపోయినాయి. ఆర్టీసీ ప్రైవేట్ మన గవర్నమెంట్ టేకప్ చేస్తుంది, ఇది ప్రభుత్వ రంగ సంస్థ అవుతుంది, దీన్ని టేకప్ చేస్తున్నాం అని అన్న తర్వాత నేను ఇంకా ఐటమ్ రాద్దాం ల్యాండ్స్ మీద అనుకున్నానండి. ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఇవి తినడానికి వీళ్ళు చేస్తున్నారని చెప్పి అంత ఫాస్ట్ గా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కానివ్వండి, సోషల్ మీడియా తోటి బి అలర్ట్. ముందు ఎక్కడైనా చిన్న స్టేట్మెంట్ వచ్చిందంటే దాని తప్పును ఖండిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారి విషయంలో కూడా ఎన్ని ఆరోపణలు వచ్చినాయి చూడండి. బయట వెలువెత్తిన విమర్శలు ఒక చిన్నది అంటే దాంట్లో ఉన్న వ్యూహాత్మకంగా అర్థం కావడం టైం పట్టింది. అతని కోర్టు ఆపరేషన్ లో భాగంగానే ఆయన పెట్టారు ఇప్పుడు. అది లేకుంటే ఆయనతో మనకు ఉపయోగం ఏంటంటే రిటైర్ అయిపోయిన ఆయనతో మనకు ఉపయోగం. ఆయనకంటే మేధావులు లేరా, ఆయనకంటే గొప్పోళ్ళు లేరా? ఉన్నారు. ఆయన జర్నలిస్టులు అరెస్ట్ చేసిన దాంట్లో ఆయన ప్రమేయం లేదా? చాలా ఆయన ప్రమేయం ఉన్నా కూడా ఎందుకు దిగమింగుకుంటున్నాం అంటే ఆయన ఏ నిజాలు బయటకు చెప్తున్నారో అవతల గురించి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మనం కూడా. అట్లా సార్. రైట్. ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీతోటి అధికారులు అంటకాగితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఉంటాయంటారు అసలు పరిణామాలు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది చాలా మంచి ప్రశ్న మొత్తం మీద. ఎందుకంటే వాళ్ళు ప్రజాధనంతో, ప్రజలు కట్టే పన్నులతోటి వాళ్ళు బతికిడుస్తున్నటువంటి నేపథ్యం ఉద్యోగస్తులు. ఇది ఏమైపోయిందంటే 10 ఏళ్లలో ఊడిగం చేయడానికి వాళ్ళు ఏది అధికార పార్టీ ఊడిగం చేయడానికి అన్నట్టు తయారైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే నిజంగా చెప్తున్నానంటే నిన్న కూడా డిస్కషన్ చేసంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అధికారులతోటి వాళ్ళని ఒక కట్టు బానిసలాగా చూసినటువంటి వాళ్ళు వీళ్ళే. ఒక ఎమ్మెల్యే చెప్తే తప్ప ఒక సిఐ గాని ఎస్ఐ గాని అక్కడ పోస్టింగ్ వచ్చే పరిస్థితి లేదు. అంటే ఒక ఎమ్మెల్యే చెప్పితే మంత్రి సంబంధిత జిల్లా మంత్రి చెప్తే వచ్చే పోస్టింగ్లలో వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంత్రి చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా. అలా వినబట్టే ఒక ఎఫ్ఐఆర్కి నేను ఒక సంఘటన సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఒక స్టేషన్కి వెళ్తే ఐజీ గారితో ఫోన్ చెప్పుకోవాల్సి వచ్చిందండి. ఆ ఫ్రెండ్ నేను ఐజీ గారు ఫోన్ చేస్తే తప్ప ఎఫ్ఐఆర్ కాలేదంటే మీరు చూడండి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగానే ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, అవతలను చేసేస్తారు. ఇప్పుడు కరీంనగర్ లో ఎందుకు పారిపోయారు ప్రజాప్రతినిధులు విదేశాలకి? ఇదే పరిస్థితి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని చాలా చేశారు. ఎన్ని నీచాలు చేయాలి అన్ని చేశారు. మిగతా డిపార్ట్మెంట్ కూడా అదే నీచాలు, నికృత్యాలు, అకృత్యాలు అన్ని చేశారు. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి మీ పని వరకు మీరు చేయండి, ఇది చేయలేని పరిస్థితులు చెప్పండి, ఇది చేస్తే తప్పైద్దండి అని చెప్పి. ఒక చిన్నజీర స్వామి ట్రస్ట్ రూపాయికి ఎకరం భూమి ఇస్తావా నువ్వు? నేను ఇంట్లో సొత్తు అది ఒక పని చేయి, నీకు అంతగానే ప్రేమ ఉంటే నీకు వచ్చే శాలరీ ఉంది కదా, నీకు ఆస్తులు ఉన్నాయి కదా, నీ ఫామ్ హౌస్ రాసి అయిపోయినవా? మాకేం ఇబ్బంది? రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ ఏ ల్యాండ్ కనిపిస్తే ఆ ల్యాండ్ ఎవరికి పడితే వాళ్ళకి దానదత్తం చేయటం, వాళ్ళు ఉపయోగించుకోవటం, ఇదే పని నువ్వు చేసేది. ఈ వేళ స్కాములు బయట తీయాలంటే వీళ్ళు 10 ఏళ్ళు చేసిన దాన్ని చేయాలంటే 4 ఏళ్ళు పడుతుందండి మొత్తం అధికారులకే. 4 ఏళ్ల పాటు వీళ్ళు చేసిన అకృత్యాలను రాయాలంటే మనకు 4 ఏళ్ళు పడుతుంది. ఇక 1, 2 కాదు, మీరు ఏదన్నా తీసుకోండి. మీరు ఇదే డిపార్ట్మెంట్ లైవ్ లో అడగండి. నేను ఇట్లే కూర్చుంటా, ఓ ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళ నాయకుడిని కూర్చోబెట్టండి, మొత్తం చెప్తుండే ఇన్ఫర్మేషన్. మండల స్థాయిలో ఏ సర్పంచ్ ఏం తప్పు చేశాడు, వాళ్ళ జెడ్పీటీసీ మెంబర్ ఏం చేశాడు, ఎంపీటీసీ మెంబర్ ఏం చేశాడు, కార్పొరేటర్ ఏం చేశాడు, చోటామోటా నాయకులు ఏం చేశారు, కార్పొరేషన్ పదవులు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యే ఏం చేశాడు, మంత్రులు ఏం చేశారు, ముఖ్యమంత్రి ఏం చేశాడు. ఇంత డాటా పెట్టుకుని కూర్చున్నామండి. 3.5 ఏళ్ల నుంచి ఒక యజ్ఞం చేస్తున్నాం వీళ్ళ మీద మేము. ఇప్పటికీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ధరణిని సెటరేట్ చేస్తారు,
మన ల్యాండ్ సునీల్ గారు, మన కోదండ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. ఇట్లా అన్ని వ్యవస్థను సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఒక 6 నెలల వరకు. వీళ్ళు అదే అధికారులు కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా పనిచేసినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రేపు భవిష్యత్తులో ఏ ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. మరి ఇవాళ ఒక ఎంప్లాయీ మురళీధర్రావు ఎందుకు అంత అవమానకరంగా రిజైన్ చేసిపోయాడు? పొమ్మనే పరిస్థితి. ఒక అతను సస్పెండ్ చేసి పక్కన ఎందుకు పెట్టారు? ఏసీపీ రేటు జరిగితే ఒక దగ్గర 12,000 కోట్ల పైన దొరికినాయి అంటే ఆయన పరిస్థితి ఏంది అసలు? అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే దోచు తినడానికి అలవాటు పడ్డారు సార్. బాగా బాగా మామూలు కాదు ఇక అసలు. నేను అంటే నాకున్న అభిప్రాయం చెప్తున్నానండి. ఇక్కడ మంచి పనులు చేసే వాళ్ళందరూ కూడా భయంగా బతకాల్సి వచ్చేది గతంలో. ఈ దోపిడీ దొంగలకు అందరికీ పోలీసు వాళ్ళు మిగతా అధికారులు అందరూ కోఆపరేట్ చేయబట్టి వాళ్ళకు బ్యాచ్ లాగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు దర్జాగా. మరి వాళ్ళ ఇలా బీఆర్ఎస్ జనాలు ఎందుకు కనిపించట్లే? కనిపిస్తే కొడతారు, జనాలు ఉరికించి కొడతారు. అన్ని అక్రమాలు చేశారండి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు అదేవిధంగా పంచకోట పోలీస్ స్టేషన్లో కూడా సమూలమైన మార్పులు జరగడం మనం చూసాం. క్రింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్నత అధికారుల వరకు మరి సమూలంగా మార్చడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే పరిణామాలు ఎలా? డెఫినెట్గా అండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బానిస బతుకులు ఎలా బతికారు, గతంలో బ్రిటిష్ పాలనలో ఎలా బతికారో తెలియదు కానండి. మరి నేనైతే చూశానండి నా జీవితంలో. నేను ఈ 10 ఏళ్లలో పోలీసు వాళ్ళు ఎంత బానిసల్లాగా బతికారో చూసాం. ఇంకా వేరే మాట్లేదు, ఇక బానిసలే. ఇక గులాంగిరి చేయటం ఇంకేం లేదు. ఉదయం లేస్తే వాళ్ళ సల్యూట్ కొట్టుడు ఇదే చేశారు. బట్ ఎన్నికల సమయంలో వీళ్ళు చివరి నిమిషంలో మన ముషీరాబాద్ సంఘటన చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, టోటల్ గా 11 మంది పోలీసు అధికారుల పైనే ఎలక్షన్ కమిషన్ వెయిట్ వేసింది చూడలేక. సిగ్గుశరం లేకుండా వాళ్ళు డబ్బులు పంచిపెట్టుడు ఏంటండి అసలు? అంటే ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే వీళ్ళకి ఒక ఏదో పోస్ట్ వస్తుందనే ఫీలింగ్ తోటి ఆయన ఉన్నాడు. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారి ఒక ఆయన ఉంటాడు, శ్రీనివాస్ గారు. ఆయనైతే మొన్న టీఆర్ఎస్ లో సీట్ వస్తుందని చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ కోసం సిగ్గులో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఆయన బాధ ఆయన పడినాయండి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే అంట కాగి ఎంత నీచని దిగజారాలో ఇక మామూలు కాదండి. అంటే ఎవరి మీద కేసు పెట్టాలంటే టీఆర్ఎస్ కార్యకర్తను పిలవటం, కేసు పెట్టడం. అసలు ఎంత రాజకీయాలండి అసలు. డిపార్ట్మెంట్ పరువు ఎంత పోయిందో ఇప్పుడు ఆలోచిస్తున్నారు కూర్చొని. ఎక్కడైనా అసెంబ్లీ లాబీలో కూర్చుంటే మా పరువులు పోయినాయండి, మన పదాలు నిలబెట్టారండి అని చెప్తున్నారు. నిన్న ఈ గత వారం జరిగిన 4-5 రోజులు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కలుస్తున్న పోలీసు ఉన్నతాధికారుల కళ్ళల్లో వేరే ఉంది. అంతకు ముందు వాళ్ళ పరిస్థితి వేరే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు చేసింది చాలా తప్పుడు పని అండి. ఈవెన్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయటాలు ఏంటి అసలు? వార్త రాస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాతో మాట్లాడుతుంటాడు, అది అలా మాట్లాడబట్టి అరెస్ట్ చేసామంటే ఆయన సిగ్గుందా అనిపించింది. ఆ రోజు నేను అడిగిన డైరెక్ట్ గా, మీకు ఏమైనా ఉండి మాట్లాడుతున్నారండి, మేనర్స్ ఉందా, సెన్స్ ఉందా అని అడిగిన. ఇది వీళ్ళ పరిస్థితి అన్నట్టు. అంటే అది పైన ఎవడని చెప్తే అది వింటాం తప్ప వీళ్ళ బుర్రలు ఉపయోగించలే. వీళ్ళ కర్మగాలు ఏంటంటే వీళ్ళందరూ కేసులు ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు హైకోర్టులో వాటిల్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొదలైంది ఇప్పుడే కాబట్టి ఇంకొక సంవత్సరంలో ఈ గతంలో చేసినటువంటి అకృత్యాల గురించి చాలా మంది పౌరులు హైకోర్టుకు వస్తారు, ఫేస్ చేస్తారు, చేసే పని ఉంది. దయచేసి ఇప్పుడు కూడా ఒకటి అంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ మనం కోరుకునేది ఏంటంటే మీరు అంత మరీ బానిసలా బతకమాకండి. ఇష్టం లేకుంటే వెళ్ళిపోరాదండి డిపార్ట్మెంట్ నుంచి. అంటే మీరు శాలరీస్ కోసం బతుకుతున్నారా, లేకుంటే వాడు ఊడికం చేయడానికి వచ్చి బతుకుతున్నారు వాళ్ళకి, రాజకీయ నాయకులకి? అసలు వితిన్ 24 hours మారకుండానే. నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఎప్పుడైతే మెజారిటీ విషయాలు బయటకు వస్తాయో ఏ పార్టీ గెలుస్తుందో ఇక్కడ ఖాళీ అయిపోతుందని చెప్పినాం. అట్లే బీఆర్ఎస్ భవనం ఖాళీ అయిన దృశ్యాలు చూపించారు అందరు మిత్రులే. మన ఎలక్ట్రానిక్ మిత్రులు అక్కడ ఉండి ఎట్లుందో పరిస్థితి. అసలు ఎవరైతే ఈ అరాచకాలు చెప్తున్న వ్యక్తి ఇప్పటిదాకా బయటకు వచ్చి మా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి, ముఖం చూపించలేని పరిస్థితి. ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా పోయి నల్గొండలో పెడుతున్నాడు మీటింగ్. ఏదో కవర్ చేసుకోవాలి ఇక, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. బట్ వీళ్ళు చాలా దారుణమైన ఫేస్ చేస్తారండి. నియంతలాగా వ్యవహరిస్తే నియంతలు ఎప్పుడు పిరికోళ్ళగా బతకండి మీరు. కానీ మీరే గొప్పలాగా బతికితే ఏమైపోతుందంటే, మనకి కేసీఆర్ ఉదాహరణ అండి. ఒక ఉద్యమకారుడు ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసాము, దొంగ ఉద్యమకారుడు ఎలా ఉండాలో చూసాము, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూసాము, ముఖ్యమంత్రి అవినీతిపరుడై నియంతగా మారితే ఎలా ఉండాలో చూసాం. నిజంగా కారణజన్ముడే రావణాసురుడు లెక్క. తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం అన్నట్టు పోయింది, దరిద్రం పోయిందిగా. ఆయన జీవితంలో సీఎం కాలేడిగా. ఆయన ఆ తాపత్ర పట్టడం కూడా వేస్టే. ఎందుకంటే ఆయన పార్టీ చిరికలు పిలికలు అయిపోద్ది, రేపు వెళ్ళి బీజేపీలో కలుపుకోవాల్సింది ఆయన బతుకు. ఇంత స్పష్టంగా చెప్తున్నాం అంటే ఎంత ఆలోచన ఉండాలో, ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంటాం చెప్పండి. అంతకుముందు కేసీఆర్ గారి గురించి మాట్లాడితే పోలీసులు జువ్వున పరిగెత్తుకుంటూ వచ్చిన మా ఆయనకైతే ఏదో జరుగుతుందని చెప్పి. ఏంటి ఆయన చేసింది? ఇవాళ మీడిగడ్డ చూస్తారు పోయి ఎమ్మెల్యేలంతా. మరి దాని మీద ఏ పోలీసులు వెళ్ళిపోయి గల్లా తీసి లోపటేయాలి ఇప్పుడు పట్టుకొని. ఏం 1,50,000 కోట్లు అండి అక్కడ జరిగింది. మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు మరి?
అది అంటే అవినీతి జరుగుతున్నప్పుడు జోగొట్టే ఎప్పుడైతే రైట్ నియంతలాగా ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటే జోగొడతారో ఈ ఫలితం మనం చూస్తున్నాం ఇప్పుడు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి పంజగుట్ట పిఎస్ అదేవిధంగా మరి ఇప్పుడున్న ప్రజాభవన్ కూతవేటు దూరంలో ఉంటే మనకు తెలిసిందే. మరి ఒకవేళ ప్రజాభవన్లో జరిగే విషయాలు లీక్ చేస్తున్నారన్న మిషతో మరి ఈ విధంగా సమూలంగా మార్పులు చేర్పులు జరిగాయి పంజగుట్ట పిఎస్లో అంటూ కూడా బయట వినిపిస్తున్న ప్రశ్న ఎంతవరకు నిజం అంటారు? లేదండి, అసలు అది అవసరమే లేదు. ఎందుకంటే పంజాగుట్ట పిఎస్ లో జరిగినటువంటిది ఏంటంటే షకీల్ మనకు తెలిసిన ఒక ఎన్నో అత్యంత క్రూరమైన నేరాలు ఇరుక్కున్నటువంటి వ్యక్తి, పాస్పోర్ట్ నేరాలు ఇరుక్కున్న వ్యక్తి అక్కడ ప్రజాప్రతినిధి. ఆయన భుజాన్ని వేసుకొని తిరిగారు. పాస్పోర్ట్ల కేసులు ఏదో వచ్చినాయి వాళ్ళ మధ్యలో. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే తప్పిద్దామని పోలీసులు తాపత్రయపడ్డారు. తాపత్రయపడ్డందుకు వాళ్ళు దుర్గాప్రసాద్ దగ్గర నుంచి మిగతా అదర్స్ అందరూ కూడా దాంట్లో సస్పెన్షన్ కాబట్ట వాళ్ళే బెయిల్ తీసుకున్నటువంటి వాళ్ళే. దాంతో ఏమనుకున్నారంటే ఇలా ఉండకూడదు, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఎవరి ఫేవర్ గా లేడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఆయన్ని పలానాలను రక్షించండి అని చెప్పట్లేదు, పలానాలను కాపాడమని చెప్పట్లే, మీరు మీ పని చేయండి అని చెప్తున్నాడు. లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా ఊరుకుంటారా? ఇప్పుడు ఇవాళ నాకు తెలిసినటువంటిది ఏంటంటే, నాకున్న సమాచారం ఎల్బీ నగర్ దాడుతుంటే వీళ్ళ కారు మీద కోడిగుడ్ల మీద వేసినటువంటి వాళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలని. మరి అదే అప్పుడు ఆ రోజు ఏ రోజున కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు అదుపులో తీసుకుని కేసులు పెట్టిన రోజులు ఉన్నాయా? అందుకని పంజగుట్ట స్టేషన్ ఒకప్పుడు నెంబర్ 1 పోలీస్ స్టేషన్. దానికి గవర్నర్ గారు వచ్చారు, దానికి సంబంధించినటువంటి బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ లో ఇలా జరగటం ఏంటని చెప్పి దాని మీద యాక్షన్ తీసుకున్నారు. దానిలో అందరిని మార్చడం కూడా కరెక్టే. ఎందుకంటే ఒక నిందితుడికి సహకరించడం ఏంటి వీళ్ళు? ఆ నిందితుడు సహకరించినందువల్ల ఎన్ని జరిగినాయి. లేకుండా వాళ్ళని కదిలించే పరిస్థితి ఇప్పుడు ఉన్న 1145 పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లేనటువంటి వికృతం దాంట్లో జరిగింది. అక్కడ వాళ్ళని అక్కడ సస్పెండ్ చేయబట్టే మంచి ఇండికేషన్ వెళ్ళింది ప్రజల్లోకి. డెఫినెట్ ఏ పోలీస్ స్టేషన్ లో అలా జరిగినా సరే దాన్ని క్షమించేది ఊరుకునే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనగానే ఒకటి ఇట్లా ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే సార్, ఇక్కడ ఒకటే నియంత కేసీఆర్ అనుకుంటే మనం వినే పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు అనుకోండి, మనం చెప్తే మన వాయిస్ అనుకుంటే ఇక ఏఐసీసీకి వెళ్తారు చాలా మంది, ఏఐసీసీ మెయిల్స్ పెడతారు, వాళ్ళతో మాట్లాడేటోళ్ళు ఉన్నారు రెగ్యులర్ గా. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి అసెంబ్లీలో అధికార పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఛార్జ్ షీట్ లీక్ అయిందా? ఎలా తీసుకోవచ్చు యొక్క వ్యాఖ్య? అంటే సహజంగా ఊహించవచ్చండి. ఇప్పుడు కేసీఆర్ గారు తప్పులు ఎన్ని ఉన్నాయంటే ఒక 20 తప్పులు రాయండి అంటే 20 తప్పులు రాశారనుకోండి, దాంట్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ డెఫినెట్ గా ఉంటది. మేడిగడ్డ దగ్గర నుంచి ఈ రేసింగ్ దగ్గర నుంచి చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. అవి ఊహించగలుగుతారు ఎవరెవరు చేశారు. ఇప్పుడు తప్పులు ఎవరెవరు చేశారు మంత్రులలో అంటే కేటీఆర్ గారు తప్పు చేశారు, దయాకర్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ గారు తప్పు చేశారు, ఇట్లా ఒక లిస్ట్ ఉంటది మనకు మామూలుగా. నిరంజన్ రెడ్డి గారు తప్పులు చేశారు, అట్లే మన ఎమ్మెల్సీ మన జనగాం ఎమ్మెల్యే పల్లా గారు వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ఇలాంటి కొన్ని ఊహించగలుగుతారు. ఈ ఊహించి వాళ్ళు ఏంటంటే అది లీక్ అంటున్నారు. ఈ లీక్ ఏముంది, దాంట్లో తప్పే ఉంది, అన్ని బహిరంగ రాసేలే కదా. ఇప్పుడు రేపు అసెంబ్లీలో మేడిగడ్డ మీద జరిగేటప్పుడు ముఖం చూపించుకోవాలని పరిస్థితి ఉంటుంది అది బీఆర్ఎస్ నాయకులది. వాళ్ళు అందుకనే ఇది చాలా వ్యూహాత్మకంగా ఏం చేశారంటే, మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుందేమో అని చెప్పేసి కృష్ణా జలాల గురించి తీసుకొచ్చారు తెర మీదకి. అది కూడా ఎదురు దెబ్బతిన్నది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో జగన్ ఓపెన్ అయి చెప్పాడు, మాకు కేటీఆర్ గారు బాగా కోఆపరేట్ చేశారు చేయబట్టే మాకు వచ్చిందని చెప్పేది. అంటే ఇక్కడ తెలంగాణ వాటర్ని తాకట్టు పెట్టేసేసి వాళ్ళ ఆత్మ సంబంధాల కోసం తరలించిన విషయాన్ని అసెంబ్లీలో చెప్తే తట్టుకోలేకపోయారు వీళ్ళు. వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నారండి. ఓడిపోయామనే బాధ తట్టుకోలేక అసెంబ్లీలో ఏది పడితే మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ గారికి ఇల్లు లేదని చెప్పాడు హరీష్ రావు గారు మాట్లాడుతూ. కేసీఆర్ పాత ఇల్లునే ఆయన 5 రంగులు వేసుకుని పోయిందంటే ఆయన ఎంత సంపాదించింది ఇప్పుడు బయటపడదా? ఇప్పుడు బయటపడ్డ జాలుగా ఇంతవరకు ఒక అధికారే 1200 కోట్లు సంపాదించిందంటే ముఖ్యమంత్రి ఎంత సంపాదించి ఉండాలా? ఆయన కూతురు లిక్కర్ స్కామ్ తెలిసిందేనే మనకి. వాటర్ ప్రాజెక్టు విషయంలో కనిపిస్తూనే ఉండే అవినీతి. అవినీతి లేనటువంటి విషయం ఏది లేదండి. ఏది ముట్టుకున్న అవినీతే. వీళ్ళు దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం అరవటం అన్నట్టు. ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు వీళ్ళని కాపాడుకోవాలి మిగతా ఎమ్మెల్యేలు అని చెప్పి. బట్ ఇదే టిఆర్ఎస్ పార్టీని చీల్చడానికి, అంటే టిఆర్ఎస్ కేర్ ఆఫ్ బిఆర్ఎస్ అని చెప్పాలా, ఆ పార్టీ ఎక్కువ మంది శాసనసభ్యులు చీలిపోయి వాళ్ళు సొంత కుంపడి పెట్టుకొని చేసే రోజులు దగ్గరే ఉంది. ఈ వీడియో మంచిగా మళ్ళీ మనం ప్లే చేసుకుందాం ఇబ్బంది లేకుండా. డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ చిలికలు పిలికలు అయిపోద్ది. నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి బిఆర్ఎస్ పార్టీ మిగలదు. రైట్ అండి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు అదేవిధంగా మరి కృష్ణా జలాలపై అంటే కృష్ణా నీటి వాటాలపై ప్రభుత్వం కూడా పలు వాస్తవాలతోటి, ఆధారాలతోటి, పత్రాలతోటి మరి ఒక పుస్తకాన్ని సైతం ఇవ్వడం జరిగింది. అంటే అందులో ఇవ్వడం జరిగింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అడిగిన ప్రతి ప్రశ్నకు సాక్ష్యాధారాలతో సహా
ప్రూఫ్తో సహా మరి హరీష్ రావు గారు దాన్ని అక్కడ అదే అసెంబ్లీ ఆవరణలో అందరి ముందు మరి చెప్పడం వల్ల తీసుకొచ్చుంటారు. కోర్టుకు ఇది పరాకాష్ట అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి అధికారులు, రిటైర్ అయిన అధికారులు, మిగతా వాళ్ళు ఆ సమాచారాన్ని ఎప్పుడైతే మాట్లాడుతుంటో బుక్స్ ముందే ఇస్తారు కాబట్టి వీళ్ళు స్కాన్ తీసి పంపించేసేస్తే అయిపోద్దండి. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఏం కౌంటర్ ఇవ్వాలి ఏంటి అన్నది. కానీ కౌంటర్ ఇచ్చేటప్పుడు సిగ్గు శరం లేకుండా వీళ్ళు చేసేది ఏంటంటే, మనం ఒక్కసారి నిక్కి వస్తే వరి వేస్తే ఉరి అని చెప్పి ఇదే కేసీఆర్ గారు బహిరంగ ప్రకటన చేశాడు. ఇది బహిరంగంగా జరిగినటువంటిది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం తీసుకొని వచ్చాడు. ఇక ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఏదైతే ధర్నా చౌక్ నేను బ్యాన్ పెట్టాడో అదే ధర్నా చౌక్ నేను కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం అంటే. అంటే అక్కడికి వెళ్ళి ఒక కమిటీ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చుట్టూతో కేసులు ఉన్నాయండి. ఆ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే తాకడి పెట్టి రావాలి ఏదో ఒకటి. ఇప్పుడు కవిత ఎందుకు అరెస్ట్ కాలేదు? అదే స్కామ్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పనిచేసినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ అయ్యాడు. సిసోడియా మీద ఇంతవరకు అవినీతి ఆరోపణ ఒకటి ఉందా అండి? ఆయన ఇంటికి మేము వెళ్ళామండి స్వయంగా, నేను కలిసి వచ్చా ఆయన్ని. ఆయన ఇంట్లో ఎంత నిరాడంబరంగా ఉంటుందో, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుందో ఆయన ఎక్కడ ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేయలేడు. కానీ ఆయన టెక్నికల్ గా ఏంటంటే దాని మీద సంతకం పెట్టిన కూడా దొరికింది పాపం అమాయకంగా. అట్లా అలాంటి వ్యక్తులను ఉపయోగించుకొని ఏ మహిళ చేయనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ఎవరి గారు చేశారు. ఆ కూతురు రక్షించుకోవడం కోసం తాకట్టు పెట్టాడు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కలిసి చేసినటువంటి నాటకం చాలా దారుణంగా చేశారు అన్నట్టు. మేము మాత్రమే మిగలాలని కాంగ్రెస్ పార్టీ కొలాబ్ చేద్దాం అనుకున్నారు. రైట్ అండి. అంటే ఇప్పుడు అంటే మరి ముఖ్యంగా ఇప్పుడు కోర్టుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మనం చూస్తున్నాం. సీఎం కొలువులోనే కోర్టు వ్యవస్థ నడుస్తుంది అంటే మరి సీఎం గారు కూడా తనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పాటు చేసుకోవాలి కదా, ఆ దిశగా వెళ్ళిందంటారా? డెఫినెట్ ఎప్పుడో వెళ్ళిపోయిందండి. అది గత 20 రోజుల క్రితం జరిగింది. కొన్ని సమావేశాలలో మురళీధర్ రావు గారు టీఆర్ఎస్ కార్యకర్తలు వ్యవహరించిస్తున్నటువంటి నివేదికలన్నీ తీసుకున్న తర్వాత వేరే చర్చ జరిగిన తర్వాతనే ఆయన్ని నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. అంటే ఊహించుకున్నారు, నెక్కడౌట్ అన్నట్టు, మెడబట్టి బయటకు గట్టకుండా నువ్వు రిజైన్ చేసిపో అని చెప్పారు అన్నట్టుగా. అట్లా చాలా మందికి ఇండికేషన్స్ వెళ్ళిపోయినాయి. బీఆర్ఎస్ ఫేవర్ గా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెడతారు. ఎందుకు దగ్గర ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏమన్నా పిచ్చోళ్ళు అండి, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మీరు మా పాయింట్ చెప్తానండి. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎవరు కావాలనే విషయానికి వచ్చినప్పటికీ ఉన్న 2 అసోసియేషన్ల నుంచి తీసుకుంటే ఊరుకుంటారా? ఎందుకంటే 2 అసోసియేషన్లు ఆ ప్రభుత్వం అంటగాగినాయి కదా. ఏ జర్నలిస్ట్ అరెస్ట్ చేసినప్పుడు నోరెత్తలే. వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా మిగతా వాళ్ళు రివోల్ట్ అవుతారు. అందుకనే ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్పా ప్రెస్ అకాడమీ గురించి. మిగతా ప్రతి దగ్గర కూడా అందరు అలర్ట్ గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా శ్రీముఖాలు ఇవ్వడం జరుగుతుంది, కొంతమందిని హోదా తగ్గించడం జరుగుతుంది, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ శాఖలో హఠాత్తుగా 110 మందిని మన డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. 11 మంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అన్ని 1 by 1 జరుగుతుంటది, ఒకటేసారి కాకుండా 1 by 1 జరిగినప్పుడు కొత్తగా వెళ్ళే కలెక్టర్ గా ఓపెన్ చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు స్వచ్ఛందంగా పనిచేయండి, నిజాయితీగా ఉండండి, ఎక్కడ తప్పులు చేయొద్దు, ఏది ప్రజలకు అవసరం అంతవరకే చేయండి అని చెప్తున్నారు. ఎక్కడ పైరువీలు లేవు. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా తప్పుడు పని చేసినట్టు కనిపించిందా సమాజంలో? అంటే ఈ 10 ఏళ్ల పాటు అనుభవించినటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో దాంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా చాలా మార్పు వచ్చింది. ఎస్, మనం పొరపాటు చేసినా కూడా ఇంతే దోషి నిలబడాల్సి ఉంటది. మనం నిజాయితీ పరులో ఉందాము, మంచిగా ముందుకెళ్దాం అనే ఐడియాలో ఉన్నారు. కోవర్టులందరినీ కూడా పంపించడం జరిగిపోయింది, ఆల్రెడీ అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ లాబీలో చూస్తున్నాం కదా ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అన్నది మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా. అది రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. ఆనంద్ చిన్ని వెంకటేశ్వర గారు, వీరు నమస్తే అండి. రైట్, వీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, అదేవిధంగా అనలిస్ట్గా ఉన్నారు. మరి ముఖ్యంగా కోర్టు వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి ఏ విధంగా ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఢీకొంటాయి, ఏ విధంగా తమకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటాయి అన్న అంశాలు కూడా తన యొక్క అభిప్రాయాలుగా వ్యక్తీకరించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.